లేకపోతే మనకి ఆలోచన చేసి కనుక మనశ్శాంతి లేని పరిస్థితి ఇచ్చేటువంటి నీకు తప్ప దేవునికి తప్ప మరొక వ్యక్తి అంత సీక్రెట్గా ఉండాలని ప్రభువు చెప్పాడంటే కనుక నువ్వు దేవుడికి ఇచ్చేదంటే కుడి చేతి తీస్తే ఎడమ చేతికి తెలియకుండా కదా అంటే సీక్రెట్ చెప్పడానికి అలా చెప్పాడు. తెలియకుండా ఎవరు మనం వేసే పాలు మనకి తెలియకుండా ఎలా ఉంటుంది, మనం వేసే పాలు మనకే తెలిసిన మన చేతులు తెలియకుండా ఎలా ఉంటుంది అంటే అంత గోప్యంగా ఉంచుందే. ఈనాడు గోప్యపు పరిస్థితి కనిపిస్తుందా, బహిరంగ పరిస్థితులు ఎక్కువైపోతున్నాయి కదా. నువ్వు ఇచ్చేటువంటి మానవ వైపు చూస్తావు కానీ దేవుడు ఇచ్చేది మనసు వైపు చూస్తావు కావచ్చు. ఎటువంటి మనసు చూస్తున్నాను దానికి నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. అర్పించు అర్పణ కన్నా అర్పించు మనస్సు నిర్మాణం కావచ్చు. ఏ మనసులో సమర్పిస్తున్నాను, ఎటువంటి మనస్సు కలిగి సమర్పిస్తున్నాను. ఇతడు ఒక్కడే ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు కావచ్చు. ఒక ఆలయాన్ని కట్టించగలిగిన వ్యక్తి దేవుడి చెంతకి వెళ్ళడానికి వెనుక వేస్తాడా? కొత్త గొప్ప శ్రమించి కష్టపడిన మనం మాట్లాడితే ఇది మేమే చేసాం అనే పరిస్థితులు సమాజంలో. నేను చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను. ఒక క్రైస్తవ లక్ష్యం ఏంటంటే మనం దేవుడికి ఏం చేశామో మర్చిపోవాలి, దేవుడు మనకి ఏం చేశాడో తెచ్చుకోవాలి. మనం ఏం చేస్తామంటే దేవుడు మనం చేసినట్టు మర్చిపోతున్నాం. ఈ నూతన సంవత్సరంలో ఈ నెలలో 13వ దినం, ఓ నెలలో 31 దినాలు గమనించాలి అంటే దాదాపుగా 44 దినాలు దేవుడు కాపాడండి మర్చిపోతున్నాం. కానీ దేవుడికి మనం ఏమి ఇచ్చామో గుర్తుంచుకున్నాం. అది మాత్రమే కాదు, ఇతరులకు నువ్వు ఏం చేశావో మర్చిపోవాలి, ఇతరులకు చేసి గుర్తుంచుకోవాలి. కానీ మనం ఏం చేస్తామంటే ఇతరుల ద్వారా పొందుతున్న మేలు మర్చిపోతుంటాం. మనం చేసిన మేలు పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి ఆశీర్వాదం పొందలేకపోతున్నాం. దేవుడికి ఇచ్చేది మళ్ళా నీ మనసు ఉండకూడదు. అది గమనించాలి. నువ్వు దేవుడికి ఇచ్చేది తక్కువ, దేవుడికి ఇచ్చేది నువ్వు గమనించాలి. ఆయుష్ కాలానికి వెలగట్టగలవా? దేవుడిచ్చే ఊపిరికి వెలగట్టగలవా? ఈ భూప్రపంచంలో ఆలోచన చేస్తే కనుక దేవుడిచ్చే వాటికి వెలకట్టడం మనుషుల వల్ల కానీ మన వల్ల కాదు. దేవుడిచ్చే ఆశీర్వాదం వెలకట్టడం, మనుషులు చూపే ప్రేమ వెలకట్టగలం, మనుషులు ఇచ్చే ఆదరాభిమానాలకు వెలగట్టగలం. కానీ దేవుడు ఇచ్చేటువంటి ఆలోచన చేసే కనుక ఈ ఆయుష్ కాలానికి ఈ జీవానికి మనం వెలగట్టనే. గతంలో జ్ఞాపకం చేశారు. ఒక 80 సంవత్సరాల పెద్ద ఆయన హాస్పిటల్ పెట్టారట. ఆక్సిజన్ అందట్లా 1 రోజులు హాస్పిటల్ ఉన్నాడు. ఆక్సిజన్ ఎక్కించాడు. దేవుడి కృపను బట్టి ఆరోగ్యవంతుడు అయ్యాడు. డిశ్చార్జ్ అయ్యే టైం దగ్గరికి వచ్చి 7 రోజులు ఆక్సిజన్ ఎక్కించి అతను ట్రీట్మెంట్ చేసిన తర్వాత డాక్టర్ గారు ఆలోచన చేస్తే కనుక 70,000 బిల్ వేసాడు. 70,000 బిల్ వేసి పేషెంట్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆ 70,000 బిల్లు చూసిన వెంటనే ఈ ముసలాయన ఏడవడం మొదలుపెట్టాడు. మళ్ళా ఆయాసం వచ్చేస్తుంది, మళ్ళా శ్వాస తీసుకోవడం కష్టమైపోతుంది. అక్కడ ఉన్న నర్స్ కానీ స్టాఫ్ కానీ చెప్తున్నారు అనుకుంటా, ఎందుకు కొలుస్తున్నారు, బిల్లు ఎక్కువైందా, ఒక 5,000 తగ్గించిన డాక్టర్ మేము అడుగుతాం. మీరు మళ్ళా బాధపడితే ఫస్ట్ వెళ్ళిపోతారు. మళ్ళా ఇంకొక 1 రోజులు మళ్ళీ హాస్పిటల్ రోజు వస్తుందయ్యా కాబట్టి దయచేసి మీరు ఏడవద్దని చెప్తుంటే అయినప్పటికీ ఎడుతున్నాడు. అయినప్పుడు ఎడుతున్నాడు. ఊపిరి పీల్చుకోవడం కష్టమైపోతుంది. మరణకర పరిస్థితుల దగ్గరికి వచ్చేస్తుంది. వెంటనే స్టాఫ్ డాక్టర్ గారు పిలిచారు. డాక్టర్ గారు చూశారు. గమనించాలి, అయ్యా వీళ్ళు పేషెంట్ వెళ్ళి చూపించారయ్యా, మేము కుటుంబాలు కట్టాలని. పేషెంట్ చూపించిన కారణంగా ఇక్కడ మనం ఆక్సిజన్ తీసుకోవడం కష్టమైపోతుంది అని చెప్తున్నప్పుడు ఆ పేషెంట్ కన్నీరు మనం ఎడుతున్నాడట. వెంటనే డాక్టర్ గారు అన్నారు, బాబు నువ్వు ఆరోగ్యం ఉండడం మంచిది, మళ్ళీ ఇంకో 1 రోజులు ఇంకో 70,000 కట్టాలి కాబట్టి నువ్వేమవుతుంది కదా 50,000 కట్టి వెళ్ళిపోతుంది కదా, నువ్వు హ్యాపీగా ఉండాలంటాడు డాక్టర్ గారు. 20,000 తగ్గించేసే డాక్టర్ గారు. ఒక 50,000 కదా అని చెప్పంటే ఆ ముసలాయిని 50,000 అన్నట్టు ఇంకా అవ్వడం మొదలుపెట్టాడు. అది ఫ్రీగా పంపించేయాలనుకున్నా డాక్టర్ గారు. అది ఎందుకు ఇస్తున్నాడు అని చెప్పి గట్టిగా తాతగారు నిలదీసి అడిగితే అప్పుడు చెప్పాడంట ఆయన గమనించారు. 7 రోజులు ఆక్సిజన్ అనుకుంటున్నాడు. 70,000 వెళ్ళేశారంటే 80 సంవత్సరాలు నా దేవుడు ఉచితంగా ఆక్సిజన్ ఇచ్చాడు నాకు. కానీ దేవుడికి నేను ఎంత ఇవ్వలే, అందుకోసమే కూర్చున్నాను. 7 రోజులు ఆక్సిజన్ 70,000 బిల్లు కంటే 80 సంవత్సరాలకి ఆలోచన చేసి కనుక